నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో పాన్ ఇండియా లెవెల్లో కల్కి సినిమా ఎంత హిట్ కొట్టిందో ఇప్పుడు కల్కి గురించి భారతదేశం మొత్తం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా దీపికా పదుకొనే, ఆమె ఇంటర్నేషనల్ స్టార్ ఏకంగా. అయితే అటువంటి ఇంటర్నేషనల్ స్టార్ దీపికా పదుకొనేని ఏకంగా కల్కి సీక్వెల్ మూవీలో ఏదైతే 2 వస్తుందో, పార్ట్ 2 వస్తుందో దాని నుంచి తప్పిస్తున్నట్టుగా వైజయంతి మూవీస్ ఎవరైతే ప్రొడక్షన్ హౌస్ ఉందో ఆ హౌస్ నుంచి ఉదయం ఇవాళ ప్రకటన రావటం. ఆ ప్రకటన రకంగా చెప్పాలంటే దీపికా పదుకొనేకి షాకింగ్ అని కనిపిస్తుంది. అంటే ఒక రకంగా షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. అయితే ఎట్లా ఇచ్చింది అంటే డైరెక్ట్గా ముఖం మీద కొట్టినట్టుగా వైజయంతి మూవీస్ డైరెక్ట్ ట్వీట్ ద్వారా చెప్పేశారు. వాళ్ళు పెట్టినటువంటి ట్వీట్లో ఏముందంటే, దిస్ ఈజ్ అఫీషియలీ అనౌన్స్ దట్ Deepika Padukone will not be a part of the upcoming sequel of #Kalki2898AD. After careful consideration, we have decided to part ways. Despite the long journey of making the first film, we are unable to find a partnership, and a film like Kalki 2898AD deserves that commitment and much more. We wish her the best with her future works. So itla వాళ్ళు డైరెక్ట్గా మా ప్రాజెక్టుకు నెక్స్ట్ సీక్వెల్ కల్కి సినిమాకు దీపికా పదుకొనేకి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా తెగదెంపులు చేసుకుంటున్నట్టుగా వాళ్ళు ట్వీట్ పెట్టినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ ట్వీట్ పెట్టిన తర్వాత చాలామంది నెటిజన్స్ రెస్పాండ్ అవుతున్నారు. దీని వెనకాల సందీప్ వంగానే ఉన్నారు డైరెక్టర్. ఆయన ద్వారానే ఇప్పుడు ఈమె ఆ సీక్వెల్ సినిమాల నుంచి బయటికి రావాల్సినటువంటి పరిస్థితి అని ఆ ట్వీట్ రీట్వీట్ చేస్తే చాలామంది నెటిజన్స్ అందరూ కూడా పోస్టులు పెడుతూ ఉన్నారు. ఈ ఉదయం పోస్ట్ తర్వాత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంటే గతంలో సందీప్ వంగకి దీపికా పదుకొనేకి కూడా పెద్ద వివాదం చెలరేగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇది జరిగింది అనేది మరొక అంశం. అయితే ఇక్కడ ఇప్పుడు దీపికా పదుకొనే వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఆమె ఎవరు రీప్లేస్ చేయబోతున్నారనే అంశం కూడా కొంత ప్రజల్లో నలుగుతోంది. పెద్ద ఎత్తున కొంత ఆసక్తికరంగా మారింది, ఉత్కంఠను కూడా రేపుతోంది. ఇటువంటి సందర్భాల్లో అసలు దీని వెనకాల కారణాలేంటి, ఇప్పుడు దీపికా పదుకొనే వెళ్ళిపోయిన తర్వాత ఎవరు తెరంగేట్రం చేయబోతున్నారు, సో కల్కి 2 సినిమాలో ఏం జరగబోతుంది మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతున్నారు, డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే సార్. వైజయంతి మూవీస్ ట్వీట్ని మీరు కూడా చూసే ఉంటారు. ఏమనిపిస్తుంది మీకు? ఎందుకు ఎప్పుడు లేదు నాకు తెలిసి తెలుగు సినీ చరిత్రలో మొట్టమొదటిసారి ఇట్లా అంటే తప్పించిన ఘటనలు ఉండొచ్చు, కానీ ఇంత డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పినటువంటి ఘటన నాకు తెలిసి ఇదే ఫస్ట్ ఇష్యూ. ఎట్లా చూడాలి ఈ వ్యవహారం? ఇది మనం మళ్ళీ క్రోనలాజికల్ ఆర్డర్లో వద్దాం. 100% రావాల్సిందే. ఫస్ట్ జనాలకు అర్థం కాదు. సందీప్ వంగ నా ప్రాజెక్ట్ నుంచి ఇవిడ ఎందుకు తప్పుకుంటుంది అనే దాన్ని వివరణ ఇచ్చుకున్నారు. అఫ్ కోర్స్ పరస్పరంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అక్కడ ఏంటంటే కమిట్మెంట్ లేదు, యారోగెంట్, ఇట్లాంటి కొన్ని పదాలు కూడా వాడాల్సి వచ్చింది వాళ్ళు. బట్ అక్కడ ఏం జరిగిందో నేను చెప్తా విను. యాక్చువల్గా వాట్ హ్యాపెండ్ అంటే దీపికా పదుకొనే కోణంలో నుంచి ఈ టాపిక్ని మనం చూద్దాం. ఇప్పుడు అందరూ కూడా సందీప్ వంగ కోణంలో, వైజయంతి కోణంలో, ప్రభాస్ కోణంలో చూశారు. దీపికా కోణంలో ఎవరు ఆలోచించకుండా ఇష్టమైనట్టు పోస్టులు పెడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దీపిక కోణంలో చూస్తే ఏ ప్రాజెక్ట్ అయినా సరే, ఏ ఒప్పందం అయినా సరే, అది భార్యాభర్తల ఒప్పందమైనా, ఓ పార్ట్నర్షిప్ డీడ్ అయినా, లేకపోతే ఏదైనా సరే, వాట్ ఫ్రెండ్షిప్ అయినా, ఇంకేమన్నా బ్రేకప్ అయింది అంటే అయితే వీడి తప్పో అని ఆలోచిస్తుంది సమాజం. ఇద్దరు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్లో కూడా ఇది మనము సరిగ్గా కలిసి వెళ్ళలేము అనుకొని కూడా కొన్ని విడిపోతూ ఉంటాయి. ఆ కోణంలో ఎవరు ఆలోచించరు. ఈ అమ్మాయి ఫస్ట్ సైన్ చేసినప్పుడు ఈ 3 సినిమాలు కూడా దీపికా పదుకొనే సైన్ చేసిన కల్కి అయినా, సందీప్ వంగ సినిమా అయినా, అట్లీ సినిమా వస్తుంది అదైనా, ఇప్పుడు అదేంటిది ఇవన్నీ ఇతను ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా యాక్షన్ ఓరియంటెడ్, రోపుల మీదే ఉండాలి. తెలిసిందే మనకి, కంప్లీట్ యాక్షన్ సినిమాలే, ఎగిరెగిరి పడేవి, కింద పడేవి, మీద పడే ఇలాంటి సినిమాలే. ఈ అమ్మాయి ఈ ప్రాజెక్టులు ఒప్పుకున్నప్పుడు ఇప్పుడు మనకి ఉన్న ఇదేంటంటే గత నెక్స్ట్ 10 years కూడా ఇప్పుడే సంతకాలు పెట్టేసి సూట్ కేసులు తీసుకుంటున్నాం. కానీ మధ్యలో మగాడు అయితే 100 కమిట్మెంట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఆడది ఏమవుతుందంటే పెళ్ళైన తర్వాత ఇన్ కేసు ఒకవేళ తనకు గర్భం దాల్చిందనుకో, బిఫోర్ ఆఫ్టర్ తను బాలింత అవుతుంది. ఈ టైంలో కొన్ని చేయలేదు, కానీ ఆమె ప్రెగ్నెంట్ గా ఉంటే కల్కిలో నటించింది కదా, అది కమిట్మెంట్ నిజంగా అది చాలా గొప్ప విషయం చెప్పాలంటే. బికాజ్ అక్కడ క్యారెక్టర్ కూడా డిమాండ్ చేసింది కాబట్టి షీ పర్ఫార్మ్డ్ వెల్, చాలా బాగా చేసింది. అంటే అది డెడికేషన్ అంటే అది లేదండి నాకు ఇట్లుంది నేను రాలేను, మీరు ఇంకా ఇవేం జరగల, ఐ విల్ డూ, స్పోర్టివ్గా చేసింది. బాలింత అయిన తర్వాత తెలియదు, కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి.
లేడీస్లో మిల్క్ రిలీజ్ అయ్యే టైంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రావడము, లేకపోతే ఇంకా లేడీస్ లో మూడ్ ఫ్లక్చుయేషన్స్ చాలా వరకు చాలా ఉంటాయండి. ఎంతైనా ఒక హార్మోనల్ అటు ఇటుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొకటి ఇది పక్కన పెడితే మాతృత్వం అనేది ఒకటి ఉంటుంది కదా, అంటే ఊరికి ఏదో కన్నా మాట పడేసి నెక్స్ట్ డే షూట్ లైట్ అని చేయరు. అప్పటి వరకు ఉన్న స్పేస్ వేరు వాళ్ళ జీవితంలో ఉండేది, తర్వాత వాళ్ళకి కావాలనుకునే స్పేస్ వేరు. కాసేపు స్పెండ్ చేయాలి, కాసేపు ఇలా ఉండాలి అలా ఉండాలి. అంతకుముందు 8 hours పని చేస్తే ఇప్పుడు నువ్వు 4 hours పని చేయగలను. అంతకుముందు 10 hours కమిట్మెంట్ ఇస్తే ఇప్పుడు లేదు 6 hours చేయగలరు. బాడీ కూడా సహకరించాలి కదా, సహకరించాలి, కండిషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అనుకోకుండా ఇప్పుడు ఒక మనిషికి యాక్సిడెంట్ అయితే నువ్వు ఇవన్నీ మాట్లాడవు. షూటింగ్ లో ప్రమాదవశాత్తు దీపిక చెయ్యికో కాళ్ళకి ఏదో నయ్యిలు అయింది అనుకోండి, అయ్యయ్యో పాపం అంటారు, జాలి పడతారు, ఎప్పుడు కోలుకుంటుందో మీరు కోలుకోండి అంటారు, అది వేరు. అండ్ ఇన్ కేస్ ఒకవేళ టైంకి నేను రాలేను అంటే ఆవిడ పర్సనల్ ప్రాబ్లం అడగరు, పొగరు, అది ఇది ఎక్కువ డిమాండ్ చేస్తుంది, ఎక్కువ అది చేస్తుంది, ఇది చేస్తుంది, గాసిప్స్, అందుకే తీసేశారు, అందుకే ఇది చాలా ఇబ్బంది పెడుతుంది యూనిట్ని అని ఒకటన్నా గౌరవించాలి. అంటే ఇంకొకటి ఇక్కడ వీళ్ళ ప్రాబ్లం కూడా ఉంటుంది. సందీప్ వంగ గారు ఈ పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ఇలాంటి స్క్రిప్ట్స్ డీల్ చేసే వాళ్ళు ఏంటంటే, నిన్న మీకు తెలియదు ప్రశాంత్ వర్మ ప్రభాస్ది 5 ఏళ్ల తర్వాత వచ్చే సినిమా బ్రహ్మరాక్షస్ అది మొత్తం ప్రీ ప్రొడక్షన్ అంతా కంప్లీట్ చేసేసాడు. అంటే ప్రభాస్ లేకుండా జరిగే సినిమా షూట్ అంతా అయిపోతుంది అనమాట. ప్రభాస్ ఎప్పుడైతే ఖాళీగా వస్తాడో అప్పుడు గబగబా కొట్టేస్తాడు, సినిమా అయిపోయింది, వెయిట్ చేయకుండా. అంటే ఇట్లాంటి ప్లానింగ్లు ఉంటున్నాయి ఈ రోజుల్లో డైరెక్టర్స్కి, వీళ్ళకి కూడా అదే ప్లానింగ్ ఉంటుంది. ఈ ప్లానింగ్ ఎప్పుడైతే సరిగ్గా అయిందో అందరి సంతకాలు తీసుకుంటారో ఇది మేనేజర్కి చెప్తాడు. ఆ మేనేజర్ దానికి తగ్గట్టు డేట్స్ షెడ్యూల్స్ అన్ని ప్లాన్ చేస్తాడు ఆర్టిస్టులతో. ఏ ఒక్కటి డిస్టర్బ్ అయినా ఈ సిస్టమ్ మొత్తం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అంతే కదా, ఇప్పుడు ఈరోజు మన నలుగురికి డేట్ ఉంది, మనం బాగానే ఉన్నాం, అన్ఎక్స్పెక్టెడ్ నా కాలు ఇరిగింది, నా మొహం మీద ఇప్పుడు నేను రాలేను అంటే మళ్ళీ నీ డేట్ ఎప్పుడు దొరకాల ఈ మేనేజర్కి? మన కాంబినేషన్ ఎప్పుడో కంటారు, అన్ని పెద్ద పెద్ద ఆర్టిస్టులే ఉంటారు, మన కాంబినేషన్ ప్రతిరోజు వస్తుంది అంటే కాదంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అందరు పెద్ద పెద్ద ఆర్టిస్టులే ఉంటారు. ఈ రకంగా చూసుకుంటే వీళ్ళకి ఇబ్బందులు కూడా వీళ్ళకి ఉంటాయి. ఆ ఇబ్బందులు నువ్వు అప్పుడు అట్లే సైన్ చేసావు, ఇప్పుడు ఎందుకు ఇట్లా అంటున్నావు అని వీళ్ళు అడుగుతారు. ఇప్పటికి కూడా నాన్ ప్రొఫెషనల్, యారిగెంట్, అడమెంట్ ఇవన్నీ కామెంట్లు పెట్టి సందీప్ వంగ ఆ రోజు ఏదైతే ఆ రోజు జరిగిందో దానికి ఈ రోజు డిజర్వ్ అయింది, వెల్ డిజర్వ్డ్ అని పెడుతూ ఉన్నారు. ఇక్కడికి కూడా మళ్ళీ రావాలనుకుంటే యాక్చువల్గా సందీప్ ఫోన్ చేసి దీపిక నీ డేట్స్ చెప్పు అంటే 1 నిమిషం అండి 14, 15, 16 ఫిక్స్ చేసుకోండి చెప్పరు. వీళ్ళకి మధ్యలో ఇంకో మేనేజర్ వీళ్ళ ప్రవర్తనే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. వీళ్ళు చెప్పేది మేడం రాదు అంతే, అట్లే వస్తుంది, అది ఇవ్వాలి అంటే వీళ్ళ లాంగ్వేజ్ అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకో విషయం చెప్తా నేను, అంత పెద్ద బాహుబలి సినిమా కూడా రమ్యకృష్ణ తప్పు లేదు, అనుష్క తప్పు లేదు. ఎవరైతే ఈ బంగారం ఇచ్చి నా కోడని తీసుకురమ్మని పంపిస్తే ఆ వచ్చినోడు, మీరు బాగా సినిమా గుర్తుంటే చూడండి, మీ బతుక్కి ఎప్పుడన్నా ఇంత బంగారం చూసాడా అంటాడు వాడు. అక్కడ హర్ట్ అవుతుంది అనుష్క, దానివల్ల సినిమా అంతా మారింది. సో తెచ్చేవాడు ఈ కూడా ఉండేవాళ్ళు ఉంటారు కదా, వీళ్ళ బాడీ లాంగ్వేజే మేజర్గా ఇక్కడికి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఈవెన్ ధనుష్ నయనతార విషయంలో జరిగింది. ఇప్పుడు సందర్భం వచ్చింది కూడా చెప్తున్నా, అదేంటిది మన ఏదో సినిమా గుర్తు రావట్లే టైంకి, మన విజయ్ సేతుపతిది రాజా ఏదో మహారాజానో ఏదో సంథింగ్, ఆ సినిమా పెద్ద హిట్ అది. దాంట్లో ధనుష్ ప్రొడ్యూసరు, ఈ అమ్మాయి 2 క్యారీవ్యాన్లు అడిగింది. ఎందుకు 2 క్యారీవ్యాన్లు అడిగింది అంటే రీజన్ చెప్తా. ఒక దాంట్లో మేకప్, ఈ పక్కన ఫుడ్ అది సర్దారు, సాంబార్ గింబార్ ఇడ్లీ అంతా. ఇంకో క్యారీవ్యాన్లో ఓన్లీ డ్రెస్. ఆ డ్రెస్ ఇక్కడే మార్చుకోవచ్చు కదా అంటే, ఇటు చేస్తే లిప్స్టిక్ అంటుకుంటుంది, కాటుకో లిప్స్టిక్, అటు వెళ్తే సాంబారో పచ్చడో అంటుకుంటుంది. సో ఇబ్బంది కదా, కాబట్టి ఇంకోటి అవసరానికి అడిగింది. అయితే ఈవిడ డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, అక్కడ వీళ్ళ స్టాఫ్ మేడం వచ్చేలోపు గబగబా తినేయాలని తినేశారు. ఇప్పుడు ఆ కూడా మేనేజర్ వచ్చాడు, తిరుగు మేడం ఏదంటే డ్రెస్ మార్చుకుంటుందని తింటూ చెప్తారు. వీడేళ్ళు ఏం చెప్తాడు తెలుసా ధనుష్కి, ఆమెకో క్యారీవ్యాను, వాళ్ళ అసిస్టెంట్లకో క్యారీవ్యాను, చాలా తినేస్తుందండి ప్రొడక్షన్ డబ్బులు అంటాడు. ధనుష్ నిజమే అనుకుంటాడు, అరే నేను హీరోగా ఉన్నప్పుడు అంటే వేరు, నేను ప్రొడ్యూసర్ అయినా కూడా ఇట్లా పీకు తినడం పద్ధతేనా. మళ్ళీ అదే సెట్లో అదే డైరెక్టర్తో ఈవిడకి లవ్ అఫేర్, ఆయనే పెళ్లి చేసుకుంది, విఘ్నేష్ డైరెక్టర్ అక్కడ. చూడు ఇక్కడ
నిజమే జరుగుతుందేమో, వీళ్ళందరూ తప్పేమో అనిపిస్తుంది. బట్ కాదు, పాపం ఎవరు తప్పు లేదు. ఈ మధ్యవర్తులు ఉంటారు చూసావా, ఇక్కడి అక్కడ అక్కడి ఇక్కడ చెప్పి పెడతా ఉంటారు. ఇక్కడ దీపిక విషయంలో జరిగింది అదే. బాలీవుడ్ పిఆర్లు కొంచెం కరాఖండిగా ఉంటారు. అంటే మా మేడంని పెట్టుకోవడమే మీ అదృష్టం అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. బట్ నిజంగా ఆర్టిస్టులకు ఆ ఫీలింగ్ ఉండదు. ఈవెన్ బాలీవుడ్ హీరోలకి ఆ ఫీలింగ్ ఉండదండి. హీరోలకు ఆ ఫీలింగ్ ఉండదు. కాబట్టే మణిరత్నం పిలిచినప్పుడల్లా ఐశ్వర్య రాయ్ ఏ రేంజ్లో ఉన్నా వచ్చింది. అవునా? నెక్స్ట్ సల్మాన్ ఖానే ఇక్కడికి వచ్చి క్యారెక్టర్ చేసి వెళ్ళాడు. షారూఖ్ ఖాన్ వచ్చాడు, బ్రహ్మసాలో చేశాడు. సైఫ్ అలీ ఖాన్ ఇక్కడే ఉన్నాడు, సంజయ్ దత్ ఉన్నాడు, ఎంతో మంది కదా, అజయ్ దేవగన్, అందరూ చేశారు. టబు ఇక్కడికి వచ్చి తల్లి పాత్ర వేసి వెళ్ళింది. అక్కడ ఇంకా హీరోయిన్, మళ్ళీ మొన్న క్రూ అనే దాంట్లో టబు హీరోయిన్, ఇక్కడ మళ్ళీ తల్లి పాత్ర అలవైకుంఠపురంలో. సో అట్లా అంటే ఫ్లెక్సిబుల్గా ఉన్నారు. వీళ్ళకి ఓకే, ఆర్టిస్టులకి ఇవేం లేవు, ఈ ఫీలింగ్స్ ఏం లేవు. ఈ కూడా వచ్చే మేనేజర్లు పెట్టేదాని వల్ల అదేంటిది ఇప్పుడు అదేంటండి అప్పుడు 8 hours అన్నారు, ఇప్పుడు అంతే అట్లనే చేస్తుంది. ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల వీళ్ళు కూడా ఇదే అక్కడ అదే చెప్తారు కదా, మొహం మీద కొట్టినట్టు చెప్పేశారండి, వస్తాం లేకపోతే లేదు, మీరేం చేస్తారు అన్నట్టు మాట్లాడుతుంటారు వాళ్ళంటే. ఇప్పుడు వైజయంతి మొహం మీద కొట్టినట్టుగానే పెట్టారు కదా ట్వీట్. అదే ఇప్పుడు పాపం వైజయంతి వాళ్ళ తప్పు లేదు. ఎక్కడి నుంచి అయితే వాళ్ళకి సమాచారం అందిందో కరెక్టే, వాళ్ళు ఏదైతే రిసీవ్ చేసుకున్నారో దాన్నే ప్రొజెక్ట్ చేసాడు. సందీపంగా కూడా అంతే కదా, అరోగెంట్ అని ఎందుకు అన్నాడు అంటే ఇక్కడ దీపిక చేసిన చిన్న తప్పు ఉంది, అది తప్పని తను తెలియక చేసింది విషయము. ఎందుకు అంటున్నావు అంటే నాకు అంత ఇంపార్టెంట్ లేదండి అనింది. ఎందుకు ఇంపార్టెన్స్ లేదంటే ఇగో కథ ఇది, ఫస్ట్ ఇట్లా, సెకండ్ ఇట్లా, థర్డ్ ఇట్లా, ఫోర్త్ ఇట్లా, చూడు మొత్తం హీరోనే ఉన్నాడు, నేను ఎక్కడ ఉన్నానా అనింది. నువ్వు నీ గురించి చెప్పుకోకుంటూ నేను అనుకోకుండా ఈ కథ ఇది అని చెప్పేసి ఆ కథను నువ్వు ఎలా లీక్ చేస్తావు కాన్ఫిడెన్షియల్గా నేను నీకు చెప్పినప్పుడు అనేది ఆయన ప్రాబ్లం. అట్లా తెలుసో తెలియకో జరిగే తప్పుల వల్ల ఇదంతా అయింది. సోషల్ మీడియాలో ఎవరైతే పని కట్టుకొని అందరినీ తిట్టేసి ఈమె పెద్ద అది, ఈమె పెద్ద ఇది అంటున్నారో, తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈమె నిజంగా అది ఇది అయితే ఇంతకుముందు అన్ని సినిమాలు ఎలా చేయగలిగింది, ఇక్కడి వరకు ఎలా రాగలిగింది, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అంత స్టార్ పొగరుంటే ఇప్పుడు ఎవరు రారు కదండి, 2-3 సినిమాలకే ఎప్పుడో వెళ్ళిపోతారు. ఇంతవరకు వచ్చిందంటే ఏదో ఉందనే కదా అర్థం. అలా సో అంటే ఇప్పుడు కాదు, ఇక్కడ ప్రధానంగా ఇష్యూ ఏంటంటే ఈ విధంగా చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు నెక్స్ట్ ఆమె రీప్లేస్ చేసే వాళ్ళు ఎవరు అనే చర్చ కూడా జరుగుతుంది. అయ్యో పెడుతున్నారుగా ఏ ఇమేజ్ ఆల్రెడీ తయారు చేసి పెట్టేస్తున్నారు. ఆమె ఎవరు ఆలియా భట్ తయారు చేసి పెట్టారు, క్యారెక్టర్ లాగే చేస్తుంది. అట్లా ఏ ఇమేజ్లు జనరేట్ చేసి అందరు మొహాలు చూస్తున్నారు, అందరు ఫేసులు పెడతారు. ఇట్స్ ఓకే. వీళ్ళు వైజయంతి వాళ్ళు ఎవరిని తీసుకునే అవకాశం ఉంది? వైజయంతికి ఇప్పుడు కల్కి అక్కడ ఆల్రెడీ ఆమె ఎండింగ్లో తను పార్ట్ 2లో ఇంకా ఉంటుంది అన్నట్టుగానే చూపించారు. మరి చాలా తెలివిగా డీల్ చేయాలి. అఫ్కోర్స్ అశ్విన్కి కొట్టిన పిండి చేస్తాడు, లేదా క్యారెక్టర్ అక్కడికే ఎండ్ చేసేసి మళ్ళీ వీళ్ళ మీద తిప్పుకోవచ్చు కదా. పార్ట్ 2లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఏంది అర్జునుడు వర్సెస్ ప్రభాస్, వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. సో అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది, అంటే మరి ఇదే బేస్ తోటే వైజయంతి మూవీస్ నుంచి ఆమెను తప్పించారు ఈ సీక్వెల్ నుంచి, లేదు అంటే ఇంకేమన్నా ఇతరత్ర ప్రొడక్షన్ రీజన్స్ ఏమన్నా ఉన్నాయా ఆమె డేట్లు దొరకక? వాళ్ళు రాశారు కూడా అంత క్లియర్గా, మేము కలిసి ట్రావెల్ చేయలేమని. ఇంకా దానికి ఏం మాట్లాడతాం, ఆ పార్ట్నర్షిప్లో మేము కలిసి ట్రావెల్ చేయలేమని చెప్పేశారు ఓపెన్గా. సో ఇంకా మనం ఏం అనలేము దాన్ని. సో రీజన్స్ ఏమైనా ఉండొచ్చు కానీ మొత్తం మీద తప్పియటం అయితే జరిగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మరి ఇప్పుడు దాకా తీసే షూటింగ్ ఏంటి పరిస్థితి? ఇంకా షూటింగ్ స్టార్ట్ అయ్యిందా అవ్వలేదా? షూటింగ్ అయినా కాకుండా ఇంకా వాళ్ళ పాటు కొంతమంది ఇక మేము కలిసి మసగలేము అనుకుంటే ఇక అది మళ్ళీ రీషూట్ అవుతుంది. థ్యాంక్ యూ విక్టరీ. సో మొత్తం మీద సీక్వెల్ 2 నుంచి దీపికని పంపించినటువంటి పరిస్థితి. సో అట్లా ట్వీట్ చేసి దీపికా పదుకొనెను సీక్వెల్ 2 నుంచి పంపించినటువంటి నేపథ్యంలో ఎందుకు పంపించి ఉంటారు, మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్లో నాకు స్పష్టంగా తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.